చాలా మందికి యూరిన్ లో బ్లడ్ వస్తుంది జెండా నార్మల్ ఏనా అంటారా? యూరిన్ లో బ్లడ్ ఇస్ నాట్ నార్మల్. యూరిన్ లో ఓన్లీ యూరినే రావాలి. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్, లైక్ హార్ట్, లివర్, లంగ్స్, ఇంటెస్టైన్, పేగులు అన్ని లోపలే ఉంటాయి. టెస్టిస్ ఒక్కటే బయట ఉంటుంది. ఎందుకంటే ఒకటే రీజన్, టెంపరేచర్. హై టెంపరేచర్ ఉంటే ఏమవుతుంది అంటే స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు, బయటకు వస్తుంది. బీర్ తాగితే చాలా ఊర్లలో తెల్ల కళ్ళు అంటారు, అవన్నీ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అని అంటారు. బీర్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మీ లివర్ పోతుంది. కిడ్నీ స్టోన్స్ ఏవైనా మీ లివర్ పోతుంది. చాలా మందికి హోల్డ్ చేస్తూ ఉంటారు. హౌ లాంగ్ ఇస్ టూ హార్మ్ఫుల్? ఎక్కువ హోల్డ్ చేసేస్తున్నాం అనుకోండి, ఒక స్టేజ్ వచ్చాక సిగ్నల్స్ ఇవ్వడం పంపించేస్తుంది. వీడు ఎలాగో వెళ్ళట్లేదు, నేను ఎందుకు సిగ్నల్స్ ఇవ్వాలి, సిగ్నల్స్ ఇవ్వడం పంపించేది. మూత్ర సంచి పెద్దగా కెపాసిటీ, దాని కెపాసిటీ 300-400 ml ఉండేది 1-2 liters అయిపోతుంది అనమాట. చాలా పెద్దగా అయిపోతుంది. అదే మన పూర్వీకుల్లో తక్కువ ఉండేవి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. కొత్త వాళ్ళల్లో మన జనరేషన్ కి ఎక్కువ ఉంటున్నాయి అనమాట, బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ రాంగ్ లైఫ్ స్టైల్. సో అన్నిటికీ మనము ర్యాపిడో చేసేసుకుంటాం, జెప్టో తెప్పించేసుకుంటాం, అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళేది ఎక్కడ ఇదే. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Sandeep Garu, urologist, andrologist and transplant surgeon. Hello, sir. Hi, madam. How are you? I'm good, thank you, sir. How are you? నేను బాగున్నాను మేడం. అందరికీ నమస్కారం. జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి చూస్తూ ఉంటాం బాగా. ఉమెన్లోనే ఎక్కువ ఉంటుంది. అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అయితేనే వస్తుందా, లేకపోతే నార్మల్గా కూడా వస్తుందా యూటీఐ ఇన్ఫెక్షన్? మ్యామ్, యూరిన్ ఇన్ఫెక్షన్ జెంట్స్లో రావచ్చు, లేడీస్లో రావచ్చు. ఎవరికి యూరిన్ ఉంటే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లేడీస్లో ఇది 50% అధికం, అంటే ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకు అంటే యూరెథ్రా లెంత్ అంటారు, అంటే మూత్ర సంచి నుంచి బయటికి వచ్చే లెంత్ మూత్రనాళం అంటారు. దట్ ఈస్ కాల్డ్ యూరెథ్రా. అది జెంట్స్లో 16-20 centimeters ఉంటుంది మేడం, అండ్ లేడీస్లో ఓన్లీ 4 centimeters ఉంటుంది. సో షార్ట్ లెంత్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ మోర్ కామన్ ఇన్ విమెన్. సో లేడీస్లో అది, ఇంకా జెంట్స్తో కంపారిజన్ లేడీస్ కొంచెం న్యూట్రిషనల్గా దానిలో వీక్ ఉంటారు. సో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అది కూడా ఒక రీజన్ మేడం. ఇంకా మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్ అవి కూడా ఉంటాయి కాబట్టి ఎనీ మెన్స్ట్రువల్ హైజీన్ అక్కడ ఇంప్రాపర్గా ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్తో కూడా రావచ్చు, బట్ నాట్ ఆల్వేస్. షుగర్ ఉండే వాళ్ళకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పాను కదా మేడం, ఈ కారణాలు, ఈ జాగ్రత్తలు అన్ని తీసుకొని ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఎడిక్వేట్ వాటర్ ఇంటేక్, అంటే కరెక్ట్ మోతాదులో వాటర్ తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు కామన్ వాష్రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే జనరల్గా జనరల్ ఫిజిషియన్ కూడా ఏమడుగుతాడంటే బయట ఎక్కడన్నా యూరిన్ పాస్ చేయడం. ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని ఇప్పుడు మాల్స్లో అనుకోండి, దానిలో అనుకోండి, హైజీన్ అంతా వాష్రూమ్స్లో బాగానే ఉంటుంది. సో అది పర్లేదు మ్యామ్. కొన్ని ఉంటాయి ఎక్కడ అంటే అస్సలు హైజీన్ నీట్గా ఉండదు, దానిలో రేర్గా అసెండింగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ వాష్రూమ్ క్లెన్లీనెస్ అవన్నీ నీట్గా ఉండాలి. అండ్ మనము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కొంచెం ఇవి అవాయిడ్ చేయడం బెటర్, నీట్గా లేనివి. యూటీఐ అంటే ఓన్లీ ఉమెన్కే వస్తుంది. ఏ యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా జనరల్గా ఉమెన్కే ఎక్కువ అని అనుకుంటాం, కానీ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది అండ్ పిల్లల్లో కూడా ఉంటుంది, బేబీ బాయ్స్లో కూడా. ఐ హావ్ సీన్ దాట్. అయితే వాళ్ళకి అది చాలా రేర్గా వస్తుంది, కానీ వచ్చినప్పుడల్లా పెయిన్ అని చెప్తా ఉంటారు పిల్లలు కూడా. మ్యామ్, ఇవాళ రేపు పిల్లల్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ బిజీగా ఉంటారు, ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. బిజీ లేకపోయినా బిజీ ఉన్నట్టు చెప్తారు. ఎందుకు అంటే అంత పనులు అలవాటు లేవు. బేబీ పుట్టంగానే పనులు స్టార్ట్ అవుతాయి సడన్గా. బేబీ రెస్పాన్సిబిలిటీ విచ్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తారంటే డైపర్స్ వేసేస్తారు. ఎప్పుడో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బయట సోషల్గా మనకి ఇబ్బంది ఉంటే డైపర్స్ వేయడం పర్లేదు. సో నైట్ కూడా బెడ్షీట్ ఎవరు మారుస్తారులే, నైట్ ఎవరు లెగుస్తారులే, హాయిగా నిద్రపోదామని చెప్పి డైపర్స్ వేసేస్తారు. డైపర్స్ వేసేస్తే ఏమైంది అంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డైపర్లో అక్కడ దానిలోనే యూరిన్ పోస్తారు, అది చేంజ్ చేయమనుకోండి, నైట్ 8 hours దాకా చేంజ్ చేయం. సో యూరిన్ అక్కడే ఉంటుంది, స్టాగ్నెటెడ్, ఇన్ఫెక్షన్ వచ్చి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని నైట్ నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి అదే చెప్తాను, బేబీస్ యూరిన్ ఇన్ఫెక్షన్తో వస్తున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ డైపర్ వాడుతున్నారా లేదా. డైపర్ వాడుతున్నారంటే ఇమీడియట్లీ స్టాప్ ఇట్. పీపుల్ డోంట్ నో ఏ డైపర్స్ అసలు ఎట్లా వాడాలి అని. నైట్
వేసేస్తారు. నైట్ 8-9 నుంచి మార్నింగ్ 8-9 దాకా వేస్తే 12 hours మంచి ఇంక్యుబేషన్ టెంపరేచర్ అండ్ టైం అనమాట బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వడానికి. సో అందుకని దిస్ ఇస్ జస్ట్ ప్రివెన్షన్ చేస్తే సరిపోతుంది వీటికి. ఓకే. కానీ చిన్నపిల్లల్లో లైక్ బాయ్స్లో అన్నాను కదా, 4-5 years వాళ్ళల్లో కొన్నిసార్లు ఏమైంది, నాకు తెలిసిన వాళ్ళలో ఇనీషియల్గా యూరిన్ ఇన్ఫెక్షనే అన్నారు, తర్వాత అది ఇంకా ఎక్కువ అవుతాయి ఒకవేళ అది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఇప్పుడు యూరిన్లో ఎట్లుంటుంది అంటే మ్యామ్, యూరినరీ ట్రాక్లో 4 భాగాలు ఉంటాయి, అప్పర్ అండ్ లోవర్. అప్పర్లో 2, లోవర్లో 2 ఉంటాయి. సో అప్పర్లో ఏంటంటే ఫస్ట్ కిడ్నీ, యూరెటర్, అప్పర్ అయిపోయింది. లోవర్ వచ్చేసరికి మూత్ర సంచి, దట్ ఈస్ బ్లాడర్, అండ్ మూత్రనాళం, దట్ ఈస్ యురెత్రా, అంటే కింద బయటికి మనకు కనిపించేది. సో లోవర్ యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే లోవరే ఉంటాయి, అంటే మూత్ర సంచి, దట్ ఈస్ యూరినరీ బ్లాడర్ విత్ యురెత్రా వస్తుంది, దానికి మెడిసిన్స్ వాడతాం సరిపోతుంది. ఒక్కొక్కసారి ఏమైందంటే మ్యామ్, ఈ యూరిన్ ఈ మూత్ర సంచి నుంచి పైకి వెళ్ళిపోతే ఏమున్నాయి, కిడ్నీస్ ఉన్నాయి. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే మెడిసిన్స్తో అంత కంట్రోల్ కాకపోవచ్చు, అప్పుడు మనము అడ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సపోజ్ అదే పేషెంట్కి ఇమ్యూనిటీ తక్కువ, షుగర్ అవి ఉన్నాయనుకోండి, అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, ఐసీయూలో పెట్టి వాళ్ళకి ఏమైనా డీజెస్టెంటింగ్ అన్న ఏమైనా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం సీరియస్ అయ్యి ఇంకా కొంతమంది అయితే బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు అయితే సెప్సిస్లోకి వెళ్ళి డెత్ అవ్వడం కూడా చూసాము. అంత హానికరం అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్, సరిగా కేర్ తీసుకోకపోతే. అంటే కరెక్ట్ కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకొని మనం డాక్టర్ని కలిసి, డాక్టర్ని కూడా కరెక్ట్ ప్రొఫెషనల్ డాక్టర్, నాట్ ఆర్ఎంపీ వాళ్ళని ఏదో సిట్రాల్కా సిరప్ ఇచ్చేస్తారు, తాగితే యూరిన్ సరిపోద్ది అంటారు, అట్లా కాదు. ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ట్రీట్ చేసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో కూడా చూడాలి, రీజన్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్, ఏదైనా స్టోనా, లేకపోతే రిఫ్లక్సా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా, ఏదైనా చిన్నపిల్లలు వచ్చాయంటే కంజనెంటల్ డిసీజెస్ ఉంటాయి అనమాట. సో పుట్టుకతో వచ్చినవి, కంజనెంటల్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చినవి. సో పుట్టుకతో ఏమన్నా వచ్చినాయి, అవి ఏమైనా సర్జికల్ కరెక్షన్ ఉంటే అది చేసేస్తే సరిపోతుంది. సో ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్ మేడం కాజ్ ఇది. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా కిడ్నీలో స్టోన్స్ అని, కిడ్నీలో స్టోన్స్ ఉంటే పెయిన్ అదొక సిమ్టమా? ఎస్ మ్యామ్. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఫస్ట్ పెయిన్ ఒకటి మెయిన్ సిమ్టమ్. ఎక్కడంటే ఈ నడుము డొక్కల్లో వస్తుంది అంటారు. ఇంకో కొంతమందికి ఏమైంది అంటే, ఇప్పుడు కిడ్నీలో రాయి కంటే కూడా యూరెటర్ అన్నాను కదా మేడం, మూత్రనాళం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీలో ఒక 10-15 గదులు ఉంటాయి, అంటే 10-15 రూమ్స్ ఉంటాయి. సో ఒక దాంట్లో ఉన్న ఒక గదిలో ఉన్న రాయి వేరే గదిలోంచి యూరిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో కిడ్నీ స్టోన్ అన్లెస్ పెద్ద సైజ్ అయితే తప్ప అంత సీరియస్గా ఉండదు. కానీ ఆ కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ ఒకటే ట్యూబ్లోంచి వెళ్ళాలి, సన్న ట్యూబ్లోంచి. సో ఆ సన్న ట్యూబ్లో 3 mm, 4 mm, 5 mm స్టోన్ ఉన్నా, ఎంఎం అంటే మిల్లీమీటర్స్, చిన్న స్టోన్ అంటే ఒక మినప గింజ పల్లె గింజ అంటారు కదా, అంత స్టోన్ ఉన్నా కూడా చాలా ప్రాబ్లం కాజ్ చేస్తుంది అనమాట. సో అందుకే అది రాగానే మెయిన్ పెయిన్, ఫీవర్, వామిటింగ్స్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కొంతమందికి ఏవి ఉండవు కూడా, సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు షుగర్ అనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి పెయిన్ అనేది సెన్సేషన్ ఉండదు. ఇప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలిన పెయిన్ ఉండదు కదా, అట్లా కిడ్నీలో రాయన్నా కొంత వాళ్ళకి పెయిన్ ఉండదు. సో వాళ్ళని పక్కన పెట్టేస్తే జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుంది అంటే, పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ అగైన్ ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర రావాలి. వస్తే స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి కిడ్నీ వాపు ఉందా, కిడ్నీ స్టోన్ ఏమైనా ఉందా చూస్తారు. అది చేశాక అవసరం ఉంటే సిటీ స్కాన్ చేస్తారు. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, తర్వాత సిటీ స్కాన్ చేస్తారు. ఇప్పుడు సిటీ స్కాన్లో రాయి ఉందనుకోండి, అది ఎక్కడుంది, ఎంత సైజులో, అన్ని రాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. సో ఏ పొజిషన్లో ఉంది, పైన ఉంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది మేడం, కింద ఉంటే మెడిసిన్స్తో పంపించడానికి ట్రై చేసేస్తాం. సో పొజిషన్ని బట్టి, సైజ్ని బట్టి, ఆ థిక్నెస్ని బట్టి తేడా ఉంటుంది అన్నమాట. లైక్ ఎల్డర్లీ పీపుల్ 50sలో లేదంటే 30sలో అట్లాంటి వాళ్ళకే కిడ్నీలో స్టోన్స్ వస్తుంది, చిన్న పిల్లలకు అట్లా రాదు అని? ఎవరికన్నా రావచ్చు. చిన్న పుట్టే పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చు. కాకపోతే మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ మోర్ కామన్. ఎందుకు అంటే స్ట్రెస్ఫుల్, వాటర్ తీసుకోరు సరిగ్గా, సో ఆ టైంలో హెల్త్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వస్తారు. చిన్నపిల్లలు వచ్చాయంటే మెయిన్ మనము ఏదైనా కంజనైటల్ డిసీజెస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. హైపర్ విటమినోసిటీ, హైపర్ పారాథైరాయిడిజం, అదే దట్ ఈస్ ఆల్ ప్రాపర్ మెడికల్ లాంగ్వేజ్. సో ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టోన్ అనాలిసిస్ చేస్తారు. దీనిలో కాల్షియం ఎక్కువ ఉందా, ఫాస్ఫేట్ ఎక్కువ ఉందా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, ఇది చూసి ఏమైనా కంజనైటల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే చూస్తారు. దానికి ట్రీట్మెంట్ రాళ్ళు తీయడం కాదు, రాళ్ళు తీయడం ఓన్లీ భాగం, పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. మెయిన్ ట్రీట్మెంట్ అసలు ఎందుకు వచ్చింది వర్కప్ చేసి ఆ కండిషన్ ని ట్రీట్ చేస్తారు, రూట్ కాజ్. ఓకే. చాలా మందికి నీళ్ళు ఎక్కువ తాగితే సరిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ రావు అని అంటారు. అది ఒక మటుకు కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అనుకోండి,
మీకు ఎంత చేసినా వాళ్ళకి స్టోన్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు 100 మందికి వచ్చి స్టోన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో 50% ఆఫ్ ద పీపుల్కి మళ్ళీ వచ్చే అవకాశం. ఓకే, రికరెన్స్ కాజెస్ 50, రికరెన్స్ రేట్ ఇస్ 50%. సో ఇప్పుడు మనము స్టోన్ ప్రివెన్షన్ కంటే కూడా స్టోన్ చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని ఫ్లష్ చేసేసుకోవచ్చు. అందుకే వాటర్ తీసుకోమంటారు. సో వాటర్ తీసుకుంటే ఏమైనా చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి, ఆ క్రిస్టల్ స్టేజ్లోనే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది స్టోన్. సో అందుకే ఎక్కువ తీసుకోమంటారు వాటర్. సో ఎక్కువ తీసుకోవడం అది యూరిన్ ఇన్ఫెక్షన్కి కానివ్వండి, స్టోన్కి కానివ్వండి, జనరల్ బాడీ హెల్త్కి కూడా ఇంపార్టెంట్ అనమాట. కానీ అసలు ఎందుకు వస్తుంది కిడ్నీలో స్టోన్స్ అనేది? ఏదైనా ఫుడ్ వలన, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన? మ్యామ్ ఒకటి లైఫ్ స్టైల్, ఫుడ్ కరెక్టే. ఇంకోటి జెనెటిక్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ అంటే నాట్ హెరిడిటరీ, పెద్దవాళ్ళకు ఉంది కాబట్టి మాకు రావాలని కాదు. జెనెటిక్ అంటే ఆ రీజనే అట్లాంటిది అనమాట. ఇప్పుడు కొంతమందికి రింగులు జుట్టు ఉంటుంది, కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమంది బట్టతలు ఉంటుంది. ఎందుకు అంటే దట్ ఈస్ జెనెటిక్. సో ఆ రీజన్స్తో వస్తుంది స్టోన్. బట్ స్టోన్ వచ్చినా కూడా మనం ప్రాపర్ వాటర్ తీసుకుంటే ఏదో రీజన్తో వీ కెన్ ఫ్లష్ ఇట్ అవుట్. అట్లా అదొక రీజన్. ఇంకొకటి లైఫ్ స్టైల్ డిసీజెస్, లెస్ కాల్షియం, తక్కువ కాల్షియం తీసుకున్నా, ఎక్కువ సాల్ట్ తీసుకున్నా. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి మనము ఓటీటీ చూసి కోక్, కూల్ పాప్కార్న్, స్నాక్స్, నాచోస్, సమోసా అన్నిట్లో సోడియం ఉంటుంది. ఎక్కువ సోడియం ఉంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్టోన్. సో మోర్ చాక్లెట్స్, మోర్ బెర్రీస్, ఇవన్నీ ఆక్సలేట్స్ ఉంటాయి. సో దే కాజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్టోన్స్. మరి కొందరు చాలా మంది బయట స్విగ్గీ, జొమాటో ఎవ్రీడే ఆర్డర్, ఎవ్రీడే నాన్ వెజ్. సో మోర్ రెడ్ మీట్, మోర్ ఛాన్స్ ఆఫ్ స్టోన్స్. సో లైఫ్ స్టైల్ కూడా ఇవాళ రేపు మేడం నాట్ ఓన్లీ స్టోన్స్, ఎనీ డిసీజ్ లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అనమాట, లైఫ్ స్టైల్. సో అందుకే మీరు చూసుకుంటే మన పూర్వీకుల్లో తక్కువ ఉండేవి ఈ ప్రాబ్లమ్స్ అన్ని, కొత్త వాళ్ళల్లో మన జనరేషన్ కి ఎక్కువ ఉంటున్నాయి అనమాట. బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ రాంగ్ లైఫ్ స్టైల్, ఈజీ లైఫ్ స్టైల్ అండ్ లెస్ ఎక్సర్సైజ్ ఆల్సో. సో అన్నిటికీ మనము ర్యాపిడో చేసేసుకుంటాం, జెప్టో తెప్పించేసుకుంటాం, అయిపోయింది. నడుచుకుంటే వెళ్ళేది ఎక్కడ, ఇది ఎక్కడ. సో చాలామందికి అది మెత్త రియాలిటీగా మీరు చెప్పాలి. బీర్ తాగితే అండ్ చాలా ఊర్లలో తెల్ల కళ్ళు అంటుంటారు, అవన్నీ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అని అంటున్నారు. అంటే బీర్ ఈజ్ అ డయూరిటిక్. ఓకే, సో డయూరిటిక్లో స్టోన్ ఫ్లష్ అవుతుంది అంటారు, బట్ దానికి ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. సో ఎప్పుడైనా స్టోన్ వస్తే ఫస్ట్ విజిట్ డాక్టర్, మెడిసిన్స్ వేసుకోండి, అంతే. దట్ ఈస్ బెస్ట్. ఇప్పుడు బీర్ తాగితే స్టోన్ వెళ్తుందో, మోస్ట్లీ వెళ్ళదో తెలియకపోయినా బీర్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. మీ లివర్ పోతుంది, కిడ్నీ స్టోన్స్ ఏవైనా మీ లివర్ పోతుంది. మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ మీరు లివర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా మందికి పడుకున్నప్పుడు నిద్రల్లో లైక్ నైట్ టైంలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. డే టైం సంగతి పక్కన పెడితే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అట్లా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అని అదొక సిమ్టమా? కరెక్ట్ మేడం. ఇప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇస్ పాలియూరియా అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సో పాలియూరియా డయాబెటిక్లో ఒక సిమ్టమ్, బట్ ఒక ఏజ్ 50+ వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రోస్టేట్ ఉంటుంది. సో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు సో అది ఏం చేస్తుంది అంటే యూరిన్ అనేది సరిగా రానివ్వదు, అడ్డు ఉంటుంది అనమాట. ఆ మూత్ర నాళంలో యూరత్రా దగ్గర అడ్డు ఉంటుంది, లైక్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. యూరిన్ సరిగా రాదు. యూరిన్ సరిగా రాకపోతే యూరిన్ లోపలే ఉంటుంది, అది వెంటనే ఇరిటేట్ చేస్తుంది లోపల బ్లాడర్ని. సో అప్పుడు మళ్ళీ యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది. యూరిన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ యూరిన్ రాదు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. కొంచెమే వెళ్తారు, ఒక 200 ml వెళ్ళాల్సింది 100 ml వెళ్తారు, మిగతా 100 ml అట్లా ఉంటుంది లోపల. ప్రతిసారి 100 అలా ఉంటుంది అన్నమాట. సో ఏమవుతుందంటే యూజువల్గా యూరిన్ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది బ్లాడర్. సో యూరిన్కి వెళ్తారు, రాదు, మళ్ళీ అదొక విషయ సర్కిల్ లాగా అయిపోతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు జెంట్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ అది డాక్టర్ దగ్గరకు వచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ తీపించుకొని ప్రోస్టేట్ చూసుకొని, ప్రోస్టేట్ ఎలా ఉంది అంటారు. ఇంకోటి యూరోఫ్లోమెట్రీ అంటారు, UFR. ఇదేంటి అంటే యూరిన్ ఒక కంప్యూటర్ అటాచ్డ్ మిషన్ మీద యూరినేట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే తన ఏజ్ కి తగ్గట్టు వస్తుందా లేదా అనేది ఆ కర్వ్ చూపిస్తే. ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్. ఓకే, హార్డ్లీ టేక్స్ 2 minutes. సో ఆ కర్వ్ని బట్టి కరెక్ట్గా వస్తుందా లేదా వయసుకు తగ్గట్టు, లేకపోతే ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉందో కూడా కొంచెం చెప్తుంది. సో అందుకే ఇట్లా ఊరికనే వస్తున్నప్పుడు మన సెల్ఫ్ మెడికేషన్ కంటే కూడా డాక్టర్ని విజిట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మో ఎక్కువ వస్తుంది నీళ్ళు తాగితే అని చెప్పి నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగకపోతే మధ్య కిడ్నీలో ఎఫెక్ట్ అవుతాయి, అది ఇంకా డేంజరస్. సో అందుకే సొంత వైద్యం కాకుండా ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిది, యూరాలజిస్ట్. కానీ అమ్మాయిలకి ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా బయటికి వెళ్తున్నప్పుడు, ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా,
when they don't Use washroom. yeah, they don't use washroom very frequently. అసలు కొందరు అయితే అసలుకే అవునా? బోరు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒక అమ్మాయిలు మీరు అన్నట్టు స్కూల్లో ఇంకా ఎస్పెషల్లీ బస్ కండక్టర్స్, లేడీ బస్ కండక్టర్స్, లేడీ బస్ డ్రైవర్స్ కి ఇది చాలా కామన్ అనమాట. వాళ్ళకి ఆప్షన్స్ ఉండవు. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. దీంతో ఏమవుతుందంటే యూరిన్ వెళ్ళకపోతే యూరిన్ అట్లే పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్టోన్స్ వస్తాయి, ఇంకోసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూరిన్ ఇప్పుడు కిందకి రావట్లేదు అనుకోండి, పైకి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు రైట్ కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ లెఫ్ట్ కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ రైట్కి వెళ్ళిపోతుంది. సో దీంతో ఏమవుతుంది, కిడ్నీకి యూరిన్ బ్యాక్ వెళ్ళింది అనుకోండి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. దిస్ ఇస్ కాల్డ్ వెసకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటారు. సో ఈ రిఫ్లెక్స్ ఏమవుతుందంటే కిందకి రావాల్సింది, కిడ్నీ నుంచి కిందకి రావాల్సింది మళ్ళీ కిడ్నీకే వస్తుంది. సో అందులో గ్రేడ్స్ కూడా ఉంటాయి మేడం. సో లో గ్రేడ్ అయితే మెడిసిన్స్తో సాల్వ్ చేస్తే సరిపోతుంది. హై గ్రేడ్ అంటే మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ మీరు చెప్పింది కరెక్ట్. ఇది ఇవాళ రేపు. సో అందుకే ఎప్పుడు యూరిన్ వచ్చినా ప్రాపర్ ప్లేస్లో ఆపి యూరిన్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్. సిగ్గుపడకూడదు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. సో చాలామందికి హోల్డ్ చేస్తూ ఉంటారు వాష్రూమ్ యూజ్ చేయాలని. హౌ లాంగ్ ఇస్ టూ హార్మ్ఫుల్? మ్యామ్, వెన్ ఎవర్ వీ గెట్ ఫస్ట్ అర్జ్ you have to go to the washroom. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వన్స్ ఆర్ ట్వైస్ యూ కెన్ హోల్డ్ ఫర్ ఫ్యూ మినిట్స్. బట్ బాడీ ఏమవుతుందంటే ఎక్కువ హోల్డ్ చేసేస్తున్నాం అనుకోండి, ఒక టైం వచ్చాక, ఒక స్టేజ్ వచ్చాక సిగ్నల్స్ ఇవ్వడం పంపించేస్తుంది. వీడు ఎలాగో వెళ్ళట్లేదులే, నేను ఎందుకు సిగ్నల్స్ ఇవ్వాలి, సిగ్నల్స్ ఇవ్వడం పంపించేస్తుంది. దాంతో ఏమవుతుందంటే మూత్రసంచి పెద్దగా కెపాసిటీ, దాని కెపాసిటీ 300-400 ml ఉండేది 1-2 liters అయిపోతుంది అనమాట. చాలా పెద్దగా అయిపోతుంది. దాంతో మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో అందుకే ఎప్పుడు హోల్డ్ చేయకూడదు ఎక్కువ. ప్రోస్టేట్ గ్లాండ్ అన్నారు కదా, అసలు ప్రోస్టేట్ గ్లాండ్ రోల్ ఏంటి? ప్రోస్టేట్ గ్లాండ్ రోల్ ఏంటంటే మేడం, ఇప్పుడు జెంట్స్లో, ఇప్పుడు లేడీస్లో వాడుక భాషలో చెప్పాలి అంటే లేడీస్లో గర్భసంచి, దట్ ఈస్ యూట్రస్ ఈక్వలెంట్ టు జెంట్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటి అంటే, ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి మనకి ఈ సెమెన్ సిక్రీషన్స్ అవన్నీ యూస్ అవుతాయి అన్నమాట, ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ మూత్రనాళం యురెత్రా చుట్టూరు ఉంటుంది 360 degrees, ఒక ద్వారం లాగా, ఒక టనల్ లాగా. సో అది ఏజ్ పెరుగుతున్న కొద్ది 50 years దాకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. 50 తర్వాత ఈ సైజ్ ఎవ్రీ ఇయర్ కొన్ని గ్రామ్స్ పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్ సైజ్ ఇస్ 20-30 grams. సో కొంతమందికి 100-200 కూడా ఉండొచ్చు గ్రామ్స్. సో ఏమవుతుందంటే ఈ సైజ్ పెరుగుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే మేడం, టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, ఈస్ట్రోజన్ పెరుగుతుంది, ఫీమేల్ హార్మోన్. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్ పెంచుతూ ఉంటుంది. పెంచుతున్నప్పుడు ఏమైందంటే యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. యూరిన్ ఫ్లో తగ్గిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లో ఫ్లో, తర్వాత కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, ఇవన్నీ. సో దీనికి 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి, మెడిసిన్స్, సర్జరీ. ఫస్ట్ మెడిసిన్స్తో స్టార్ట్ చేస్తాము. ఇది ఓపెన్ ప్రోస్టేట్ గ్లాండ్ని ఓపెన్ చేసే మెడిసిన్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తాము. ఒక 50% రెస్పాండ్ అవుతారు, 30-50%. మిగతా వాళ్ళు రెస్పాండ్ కారు, వాళ్ళకి ఇంకా సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ తీసేస్తాం, లేజర్ సర్జరీ, కోత లేకుండానే సర్జరీ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ తీసేస్తాము. దాంతో మళ్ళీ యూరిన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, మరి ప్రోస్టేట్ గ్లాండ్ తీసేసినప్పుడు అగైన్ సెక్షువల్ లైఫ్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుంది? లక్కీగా ఇది మన ఇండియన్ సినారియోలో కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళకే వస్తుంది ప్రోస్టేట్. యంగ్ వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ ఉండవు, అదర్ దెన్ ఇన్ఫెక్షన్. ప్రోస్టేట్ గ్లాండ్ BPH అంటారు, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా. ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు ఎక్కువ పెద్దవాళ్ళకే వస్తాయి, క్యాన్సర్స్ కూడా పెద్దవాళ్ళకే వస్తాయి. సో ఆ టైంలో వాళ్ళు ఎట్లాగో సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు కాబట్టి సరిపోతుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్లో మేడం ఓన్లీ సర్జరీ అంటే సర్జరీయే, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అన్నమాట, మినిమల్. చాలా మందికి యూరిన్లో బ్లడ్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఆల్సో. సో అది నార్మల్ ఏనా అంటారా? యూరిన్లో బ్లడ్ ఈజ్ నాట్ నార్మల్. యూరిన్లో ఓన్లీ యూరినే రావాలి. యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే, సో ఇంపార్టెంట్ కాజెస్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఆర్ సమ్ టైమ్స్ స్టోన్. ఇది కాకుండా ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్. సో పెయిన్లెస్ హిమెచ్యూరియా అంటారు. పెయిన్లెస్ హిమెచ్యూరియా అంటే నొప్పి లేకుండా వస్తూ ఉంటుంది బ్లడ్. కొంతమందికి అయితే క్లాట్స్ కూడా వచ్చేస్తుంది. సో వచ్చింది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అగైన్ స్కాన్ చేస్తారు, చిన్న స్కాన్ చేసి మూత్ర సంచిలో అయితే బ్లాడర్ ట్యూమర్ ఏదైనా ఉందా లేదా చూస్తారు, అది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో అది లేదు అనుకోండి, వేరే కాజెస్ దీనికి మెడిసిన్ సరిపోతాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉంది అనుకోండి, మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ సపరేట్ ఉంటుంది, అది మళ్ళీ వెంటనే టైంకి తీసేసుకోవాలి, డిలే చేయడానికి ఉండదు. సో ఎప్పుడైనా యూరిన్ ఒక స్మోకర్కి, మేల్స్కి యూజువల్గా యూరిన్లో బ్లడ్ వస్తుంది అంటే క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది రూల్ అవుట్ చేసుకోవాలి.
వీ హ్యావ్ టు రూల్ అవుట్. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ హౌ డూ యూ రూల్ అవుట్, ఎట్లా మీరు దాన్ని చేస్తారు అంటే ఫస్ట్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి స్కాన్లో ఉందా లేదో చూస్తాము. యూరిన్ టెస్ట్ చేస్తాం, యూరిన్ మైక్రోస్కోపీ టెస్ట్ అంటాం. అది చేసి దానిలో క్యాన్సర్ ఉందా లేదో కూడా ఒక్కొక్కసారి తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఇప్పుడు మరి క్యాన్సర్ అన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎట్లా? మనం క్యాన్సర్కి ఏ క్యాన్సర్కైనా ట్రీట్మెంట్ ఫస్ట్ మెయిన్స్ ఒక సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఉంటాయి. సో స్టేజ్ని బట్టి ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ అనుకోండి అక్కడే ఉంటుంది కాబట్టి సర్జరీ సరిపోతుంది. కొంచెం డిలే అయితే మెడిసిన్స్ ఇస్తాం, కీమోథెరపీ అంటాం. సో మెటాస్టాసిస్ అంటే లాస్ట్ స్టేజ్లో అంటే స్ప్రెడ్ అయిపోతుంది, పక్కన అన్ని ఆర్గన్స్లో పిల్లలు పెడుతుంది. సో మెటాస్టాసిస్ ఉంది అంటే దానికి తగ్గట్టు ఇంకా పాలియేటివ్ లాస్ట్ స్టేజెస్లో వస్తే ఇంకా పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. జస్ట్ కీమోథెరపీనో రేడియోథెరపీనో వాళ్ళకి పాలియేటివ్ థెరపీ అంటారు, అది ఇస్తాం. అందుకే ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడే వెంటనే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వచ్చేసేయాలి. ఇంతకు ముందులాగా ఇప్పుడు డాక్టర్స్ తక్కువ ఉండడం అనే క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు డాక్టర్స్, క్లినిక్స్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం వెళ్ళడమే తక్కువ అంతే. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వెళ్ళి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. వీ షుడ్ నాట్ సెర్చ్ గూగుల్, చాట్ జీపీటీ, కంప్యూటర్ హెల్ప్ అసలు తీసుకోకూడదు. దగ్గరలో డాక్టర్ ఎవరు ఉన్నారు మీరు కంప్యూటర్ హెల్ప్ తీసుకోవచ్చు, కానీ డాక్టర్నే రీప్లేస్ చేసి మనం గూగుల్ హెల్ప్ తీసేసుకొని సెల్ఫ్ మెడిసిన్స్ తీసేసుకొని మనం దాన్ని తప్పుదారి పట్టించకూడదు. సో చాలా మంది వాళ్ళ రేపు అదే చేస్తారు, చాట్ జీపీటీలో వేసేస్తారు లేకపోతే గూగుల్లో చూసేస్తారు. గూగుల్ ఐ గాట్ దిస్ ఏంటి అంటే అది ఏం టెన్షన్ పడకు ఇది నార్మలే అనేస్తుంది. అది క్యాన్సర్ ఏమైనా ఉంటే స్ప్రెడ్ అయిపోతుంది. లేదు అంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు దగ్గు ఉంది అని మీరు చేశారనుకోండి, సో కాఫ్ ఉంది అంటే ఫస్ట్ అది క్యాన్సర్ వచ్చేసిందని మళ్ళీ భయపెట్టిచ్చేస్తుంది. దాంతో యాంగ్జైటీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పానిక్ అటాక్స్కి వెళ్ళిన వాళ్ళు. అందుకని సో వీ షుడ్ నాట్ సర్చ్ దోస్ గూగుల్, చాట్ జీపీటీ ఇవి కాకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగో ఆండ్రాలజిస్ట్ కాబట్టి అసలు ఆండ్రాలజిస్ట్ అంటే ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి? ఇప్పుడు లేడీస్లో గైనకాలజిస్ట్ ఎలా ఉంటారు మేడం, జెంట్స్లో ఆండ్రాలజిస్ట్ అంటారు. ఆండ్రాలజిస్ట్ అంటే జెంట్స్కి సంబంధించిన ఎనీ సెక్షువల్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్. సెక్షువల్ అంటే సెక్స్కి సంబంధించినవి, ఫర్టిలిటీ అంటే సంతానం కోసం సంబంధించినవి. సో ఇవాళ రేపు అవి ఎక్కువ, ఇన్ఫర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో అందుకని ఎనీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానివ్వండి, మోటిలిటీ లేకపోవడం కానివ్వండి, లేకపోతే పిల్లల కోసం ట్రై చేస్తున్నాం ఇప్పుడు పిల్లలు పుట్టలేదు, లేకపోతే స్పర్మ్స్ ఎక్కడైనా బ్లాక్ అయిపోయినాయి, ఇవన్నీ లేడీస్లో ఎట్లా డీల్ చేస్తారు గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్. జెంట్స్ డాక్టర్ని ఆండ్రాలజిస్ట్ అంటారు. సో యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద కోర్సే అన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఎక్కువైంది అనుకుంటున్నారు? అగైన్ మేడం సేమ్ కాజెస్. ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఎక్కువైందంటే ఫస్ట్ స్మోకింగ్. సో ఇప్పుడు స్మోకింగ్ ఏంటంటే పియర్ ప్రెషర్. స్మోకింగ్ తీసి ఇన్స్టాలో రీల్స్ పెడితే నేను ఏదో గొప్ప అని, నో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో ఒకటి స్మోకింగ్, ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీతో ఏమవుతుందంటే మేడం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది కదా. ఫ్యాట్ ఎక్కువ అయితే ఏమవుతుంది, సో పెరిఫెరల్ ఈస్ట్రోజన్స్ కన్వర్జన్ అంటారు. ఈస్ట్రోజన్స్ ఎక్కువ అవుతాయి, మేల్ హార్మోన్స్ తక్కువ, ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతాయి. సో దాంతో కూడా ఒక్కొక్కసారి ఈ స్పర్మ్ మోటిలిటీ అనేది తక్కువ అవుతుంది. సో ఇంకొకటి ఈ ఒబేసిటీకి రీజన్ ఏంటి అంటే అగైన్ సేమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజ్, నో యోగా, నో ఎక్సర్సైజ్, నాట్ ఈవెన్ రెగ్యులర్. ఎంతమంది పేషెంట్స్ వాళ్ళు కనీసం నార్మల్ స్టెప్స్ పర్ డే ఈజ్ అట్లీస్ట్ 4,000 to 10,000. వాళ్ళు 1,000 స్టెప్స్ కూడా వేయని వాళ్ళు ఉన్నారు డైలీ మన మధ్యలోనే. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే లేట్ మ్యారేజెస్. ఇంతకు ముందు 20-21 అయిపోయేవి మ్యారేజెస్, ఈ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజెస్ 30-40+ దీంతో ఏమవుతుంది అంటే లేడీస్కే కాదు ప్రాబ్లం, జెంట్స్కి కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ స్పర్మ్ కౌంట్ ఒకటి తగ్గుతుంది. స్పర్మ్ కౌంట్ తగ్గకపోయినా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతే ఏమవుతుంది అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకోకపోయినా మ్యారీ ఎట్ రైట్ టైం. అండ్ వన్స్ మ్యారేజ్, ఇప్పుడు చాలామంది 25 చేసుకుంటారు, కొంతమంది పేషెంట్స్ వస్తారు 5 years మేము పిల్లల్ని ప్లాన్ చేయమంటారు. ఇప్పుడు మీరు దట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30 or 40. సో పెళ్లి చేసుకుంటే ఒక 1-2 yearsలో మీరు సెటిల్ అయిపోవాలి. ఏది అట్లీస్ట్ ఫస్ట్ కిడ్ అనే వాళ్ళు వచ్చేసేయాలి. ఓకే, సో ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తారు కదా, అది కరెక్ట్. ఏంటి అంటే వాళ్ళ అడ్వైస్ దీనిలో వినాలి. తొందరగా మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ చేసుకున్న
నెక్స్ట్ తీపి కబురు ఎప్పుడు చెప్తున్నావు అంటారు కదా, అది కరెక్ట్. తొందరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ ఉంటుంది కదా, ఎగ్ ఫ్రీజింగ్ లానే. సో ఆప్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మెట్రోస్ చాలా మంది స్పర్మ్ ఫ్రీజింగ్ ఆప్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫర్టిలిటీకి నిజంగా దే ఆర్ కమింగ్ లైక్ ఓపెన్ అవుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయింది. సో ఎవ్రీవన్ వాంట్స్ టు సెటిల్, ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ కిడ్స్ అండ్ ఆల్. సో అండ్ పీపుల్ పర్చేసింగ్ పవర్ కానివ్వండి అవి కూడా పెరిగినాయి. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట. స్పర్మ్ ఫ్రీజింగ్ కానివ్వండి, ఎగ్ ఫ్రీజింగ్ కానివ్వండి, ఇవి చేసుకుంటున్నారు. అది స్పర్మ్ ఫ్రీజింగ్ ఇవన్నీ ఒక బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే. అంటే అది ఓకే, బ్యాక్ ఆఫ్ ద మైండ్లో పెట్టుకోవాలి. బట్ స్పర్మ్ ఫ్రీజింగ్ చేసేసుకొని ఇంకా నేను అన్ని చేసేసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవడం కాదు. అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఇస్ ఆల్సో రిలీ ఎక్స్పెన్సివ్. సో వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసేస్తే తొందరగా అయిపోద్ది కదా మేడం. ఏజ్లో జరగాలి. కరెక్ట్ చెప్పారు. సో ఇందాక మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ, సెక్షువల్ డ్రైవ్ తగ్గడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? సెక్స్ ఈజ్ డిఫరెంట్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ డిఫరెంట్. సెక్స్లో ఏంటి అంటే మనకి ఎరెక్షన్ ఎజాక్యులేషన్ ఉంటుంది. సో ఎరెక్షన్ ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి మెడిసిన్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ సెక్స్ డ్రైవ్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు సెక్స్ డ్రైవ్లో ఓన్లీ మనకి సెక్స్ చేసే కెపాసిటీ అండ్ ఇంట్రెస్ట్, లిబిడో అంటారు, అవన్నీ నార్మల్ ఉండొచ్చు. బట్ స్పర్మ్ క్వాలిటీ లేదనుకోండి, ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ. బోత్ ఆర్ డిఫరెంట్. బట్ రెండిటికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? లైక్ హౌ దే షుడ్? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎరెక్షన్లో డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. మోస్ట్లీ ఇవి సైకలాజికలే ఉంటుంది అనమాట. సో ఎనీ యాంగ్జైటీ ఆర్ ఎనీ స్ట్రెస్, ఇప్పుడు పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా స్ట్రెస్లోనే ఉంటారు, జాబ్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, మెరైటల్ స్ట్రెస్ కానివ్వండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ స్ట్రెస్ అనమాట. సో ఇవి ఏం చేస్తారు అంటే ఇవి బెడ్రూమ్కి క్యారీ చేస్తారు. బెడ్రూమ్కి క్యారీ చేసేసి ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్, నో వర్కౌట్, నో ఫిజికల్ యాక్టివిటీ. సో ఈవినింగ్ వెళ్ళేసరికి వాళ్ళకి ఏమైపోద్ది అంటే ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో అవాయిడ్ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇంకొకటి అగైన్ లైఫ్ స్టైల్, ఎనీ ఒబిసిటీ ఆర్ ఎనీ స్మోకింగ్తో కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వాసోస్పాజమ్ అవుతుంది, అంటే బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, సన్నగా అయిపోతాయి. సో దాట్ ఆల్సో కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే కూడా దానికి మెడిసిన్స్ ఉంటాయి. దట్టు అది డాక్టర్ కాజన్తో చెప్తారు ఏ మెడిసిన్ ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, డోస్ కూడా అడ్జస్ట్ చేస్తారు. అండ్ 2 మెడిసిన్స్ కలిపి వాడద్దు అంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మెడిసిన్స్ ఉంటాయి, బాగా పనిచేసే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్తో పాటు వేరే మెడిసిన్స్ వాడకూడదు అంటారు. సో అవన్నీ ప్రాపర్ ప్రొఫెషనల్ ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. సో కొద్ది రోజుల్లో సెట్ అయిపోతుంది. అండ్ మీరు చూస్తే చాలా మంది జిమ్ కోసం, బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు కదా. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఇప్పుడు ఏంటి అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ట్రైనర్సే చెప్తారు. నాకు కూడా మా జిమ్ ట్రైనర్, సార్ ఇంత కష్టపడుతున్నారు, స్టెరాయిడ్ తీసేసుకొని 1-2 monthsలో వచ్చేస్తుంది మీకు బాడీ. సో బాడీ వచ్చేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇది, ఎందుకంటే టెస్టోస్టెరాన్ మనం ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకోండి బయట నుంచి, లోపల ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. లోపల ప్రొడక్షన్ తక్కువైనప్పుడు బాల్స్ అంటారు కదా, టెస్టిస్ సైజ్ తగ్గిపోతుంది, ఎరెక్షన్ ఇష్యూస్ వస్తాయి, సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఇవేం ఇష్యూస్ లేకపోయినా స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. యాక్చువల్లీ నేను కూడా విన్నాను సార్, చూసేందుకు మనిషి లైక్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ మాస్క్యులైన్, బట్ అగైన్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎగ్జోజినస్ స్టెరాయిడ్స్ అంటారు. సో అంతే కదా, ఇప్పుడు మనము డైలీ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి ఫుడ్, ఇంట్లో వండుకోవడానికి ఉంటుందా? ఉండదు. సేమ్ ఇది కూడా అంతే, బయట నుంచి మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటే లోపల బాడీ స్టెరాయిడ్స్ న్యాచురల్ ప్రాసెస్ని మీరు ఎప్పుడైతే ఆపేస్తారో ఎనీథింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు రివర్సిబుల్ ఉంటుంది, ఇది కొంచెం ఎర్లీ స్టేజెస్లో అయితే రివర్స్ చేయొచ్చు. సో అందుకని ఎనీ ఇంజెక్షన్ మీ బాడీలోకి ఫుడ్ తప్ప, వాటర్ తప్ప ఏది వెళ్తున్నా డాక్టర్ని అడిగే తీసుకోవాలి అంతే. జిమ్ వాళ్ళు చెప్పారు, కాస్మెటిక్ సెంటర్లో వాళ్ళు చెప్పారు, అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ చెప్పారు, నో, నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్.